శ్రీమాత్రే నమః. శుక్రుని అస్తమం ఈ 3 రాశులకు శాపం. ఇందులో మీరున్నారా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే వారికి దేనికి లోటుండదు. ఇక ఆగస్టులో శుక్రుడు సింహరాశిలోకి అస్తమించబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడి ప్రతికూల ప్రభావం వల్ల అనేక కష్టాలు ఎదుర్కొనున్నారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది ధనుసు రాశి. శుక్రుడి అస్తమం ధనుసు రాశి వారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడతారు. విద్యార్థులకు ఈ సమయం క్లిష్టంగా నడుస్తుంది. రెండవది తులారాశి. ఈ సమయంలో వీరికి అస్సలు కలిసి రాదు. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించడం మంచిది. మూడవది మిథున రాశి. ఈ సమయంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరికి కూడా డబ్బు ఇవ్వకపోవడం మంచిది. మీరు మాటలను కూడా అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.